ఖమ్మంను వరదలు ప్రతి ఏడాది ముంచేస్తున్నాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఖమ్మంలో ఉన్న మున్నేరు వరదల వల్ల గత 2 ఏళ్ల క్రితం 1000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. అయితే ప్రాణాలు పోకుండా కాపాడగలిగారు. గత ఏడాది కూడా వరదలొచ్చాయి. అయితే మళ్లీ మున్నేరు వాగుకి వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో జరిగిన మాక్ డ్రిల్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. వరదలు వచ్చినప్పుడు ఎలా ప్రజల్ని అదేవిధంగా మేకల్ని అందరినీ రక్షించడానికి ఎలాంటి ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇప్పుడు మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని మున్నేరు గత ఏడాది అంతకుముందు సంవత్సరం పెద్ద ఎత్తున వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఖమ్మం నగరంలో మున్నేరు వరద వల్ల దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఖమ్మం నగరంలో ప్రజలు నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి ఉంది. ఆ గోదావరి స్లోగా పెరుగుతుంటుంది. అయితే మున్నేరుకు మాత్రం ఏకంగా ఒకేసారి వరదలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ వరదలు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా రక్షించాలి అనే విషయంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. ఆ మాక్ డ్రిల్లో భాగంగా ఖమ్మం మున్నేరులో కూడా ఏ విధంగా ప్రజల్ని రక్షించడానికి అంటే డ్రోన్ కెమెరాల ద్వారా జాకెట్లను పంపించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. డ్రోన్ కెమెరాలు అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్కు సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం డ్రోన్ కెమెరాకి ఇంతకుముందే జాకెట్ పెట్టి అది పంపించారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా మందులు కూడా పంపించవచ్చని ఇటీవల కాలంలో మందులు పంపించడం ఇవన్నీ మనకు తెలిసిందే. వాస్తవానికి మున్నేరు అంటే ఆకేరు మున్నేరు ఈ రెండు కలిపి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 8 కిలోమీటర్ల దూరం ఖమ్మం జిల్లాలో ప్రవహిస్తుంది. అయితే అంటే గతంలో ఎటువంటి నష్టం వాటిల్లింది వాటన్నిటి కూడా అంచనా వేస్తున్నారు. మనకి మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా అందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ ఏర్పాటు చేసుకున్నాము. దానికి అనుగుణంగానే ఒక 10 డిపార్ట్మెంట్లు ఎన్డీఎంఏ వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతోనే మనం ఇవాళ మాక్ ఎక్సర్సైజ్ చేసినాము. దీని ద్వారా ఏంటంటే మనకి ఎక్కడన్నా సమన్వయ లోపాలు ఉన్నా ఏ విధంగా ఏమైనా ఇంకా లోపాలు ఏమైనా ఉన్నా మనకి తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ యాక్చువల్ విపత్తు వచ్చే ముందే అవన్నీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మన డిపార్ట్మెంట్లకు కూడా అవగాహన పెంపొందించే విధంగా ప్రజలకు కూడా అప్రమత్తం చేసే విధంగా మాక్ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే గోదావరి లాంటిది కూడా మీరు చూశారు, దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. అదేవిధంగా మున్నేరుకు సంబంధించి కూడా ఇప్పుడున్నారు. ఇంకా ఎటువంటి చేస్తే బాగుంటుందని అంటే ఇప్పుడు ఒకటి ముందస్తు చర్యలుగా అవగాహన అనేది డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా పునరావాస కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో ఎంత మనము ముందస్తు చర్యలు తీసుకుంటే అంత యాక్చువల్ విపత్తు వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయి. దానికి అనుగుణంగానే మన జిల్లా యంత్రాంగం మున్నేరు వరద వచ్చే ఒక మే నుంచి కూడా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ అవసరమని ఇప్పుడు డ్రోన్ కూడా వాడుతూ ఉన్నాము. అంటే గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మున్నేరు పరివాహక ప్రాంతం వీటన్నిటి విషయాల్లో కూడా జిల్లా కలెక్టర్ అనుదీప్కి అవగాహన ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మున్నేరుకు సంబంధించి కూడా ఏ విధంగా వచ్చే వరదల్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో ఇక్కడ ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా మరింతగా దీని గురించి లోతైన అవగాహనతో ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.